హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన వీడియోస్ చేయక 1 ఇయర్ అయితే అవుతుంది. ఎందుకనంటే ముందు నేను దేవుని గురించి ఎక్కువగా స్టడీ చేసి ఆ తర్వాత మీతో చెప్పాలనుకున్నా. ఎందువల్లనే మనం 1 ఇయర్ అయితే మన ఛానల్ని హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఈ వీడియోలో ఏంటంటే మనం అతి ప్రాముఖ్యమైన విషయం గురించి అయితే మనం ఒకసారి చూద్దాం. మీరు thumbnailలో చూసిన విధంగానే గాడ్ గురించి ఈరోజు మనం స్టడీ చేద్దాం. నేనేంటంటే మెయిన్ పాయింట్స్ని షార్ట్ లిస్ట్ చేశాను. ఇందువల్ల మనకు ఒక ఫైనల్గా ఒక బ్రీఫ్ కన్క్లూషన్ అయితే వచ్చింది. ఇక మనమే కొంచెం ఆలస్యం చేయకుండా మనం ఈరోజు బైబిల్ స్టడీ అయితే మొదలు పెట్టుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ప్రూఫ్ ఏంటి? ఈ డౌట్ మనలో అందరికీ కొన్ని సందర్భాల్లో వచ్చే ఉంటుంది. నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. అదేంటంటే ప్రజెంట్ మీరు ఈ వీడియో చూస్తున్న డివైస్ ఏ కంపెనీకి సంబంధించింది? ప్రతి డివైస్కి ఒక బ్రాండ్ ఉంటుంది, లైక్ యాపిల్, శాంసంగ్, ఓపో ఇలా. ఇప్పుడు నేను ఆ కంపెనీ వాళ్ళు ఆ మొబైల్ని తయారు చేయకుండా దానంతట అదే మీ చేతుల్లోకి వచ్చిందంటే మీరు నమ్ముతారా? చాలా అవివేకం ఉంది కదా. అలానే మనం కట్టుకునే బట్టల దగ్గర నుంచి ప్రయాణించే వెహికల్స్ వరకు ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్లో ఉండి క్రియేట్ చేస్తే తప్ప అవి మన దగ్గరికి రాలేదు. ఎలా అంటే మొబైల్ క్రియేషన్ అనుకుంటే శాంసంగ్ కంపెనీ ఈజ్ ఎ క్రియేటర్, షర్ట్ ఒక క్రియేషన్ అనుకుంటే టైలర్ ఈజ్ ఎ క్రియేటర్ అనుకుందాం. ఇలా క్రియేషన్ వెనుక క్రియేటర్ ఉన్నట్లే ఈ విశ్వం అనే క్రియేషన్కి కూడా ఒక క్రియేటర్ ఉన్నాడు అనేది మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది. మొబైల్ ఉంది అని చెప్పడానికి శాంసంగ్ కంపెనీ ఈజ్ ఎ ప్రూఫ్. అలానే క్రియేటర్ ఉన్నారని చెప్పడానికి క్రియేషన్ ఇస్ ద మెయిన్ ప్రూఫ్. ఓకే నాకు అర్థమైంది. అదేంటంటే బ్రదర్, బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది కదా అని మీరు అడుగుతారు. ఇక్కడికే వద్దాం. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏంటంటే దాదాపు 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం విశ్వం ఒక చిన్న అత్యంత వేడి మరియు డెన్సిటీ పాయింట్ నుండి వేగంగా విశ్వం అంతా వ్యాపించింది అనే సిద్ధాంతం చెప్పింది. నేను ఈ థియరీని స్టడీ చేసేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ సిద్ధాంతంలో ఒక వస్తువు నుండి విశ్వం ఏర్పడింది అంటే దీని ద్వారా మ్యాటర్, ఎనర్జీ, ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి. బట్ లాజిక్ ఆలోచించండి, ఈ థియరీలో ఒక డ్రాబ్యాక్ ఉంది. నిర్జీవం నుండి జీవం ఏర్పడటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. దీనినే బయోజెన్సిస్ అంటారు. ఇది ఏం చెప్తుందంటే జీవం నుండి జీవం వస్తుంది. సైంటిఫిక్ థియరీ ఆఫ్ అబయోజెన్సిస్ ఈక్వల్ టు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే నిర్జీవం నుండి జీవం వస్తుంది అనేది ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పింది. ఇందువల్ల ఈ లాజిక్లో ఇది ఫెయిల్ అయిపోయింది. మీకు ఇందాకలా బయోజెన్సిస్ అని చెప్పా కదా, ఇది నేను బైబిల్కి కంపేర్ చేసి స్టడీ చేశాను. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో 26-27 వచనాలు చూసినప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ క్లియర్ అయింది. విశ్వం దానంతట అదే ఉనికిలోనికి రాలేదు. క్రియేటర్ క్రియేషన్ని సృష్టించాడు. ఆయన జీవం ఉన్నవాడే కనుక సృష్టికి జీవం పోశాడు. నేను బిగ్ బ్యాంగ్ థియరీని అలాగే క్రియేషన్ త్రూ క్రియేటర్ అనే దానిని కంపేర్ చేసి స్టడీ చేసినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ లాజిక్గా అప్రూవ్ అవ్వలేదు. ఫైనల్గా నా స్టడీలో దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి ఉన్నాడు అంటే క్రియేటర్ ఉన్నాడని క్లియర్గా అర్థమైంది. అలానే ఈ చూస్తున్న క్రియేషన్ క్రియేటర్కి ఒక ప్రూఫ్గా క్లియర్ అయింది.